ఇక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను మరింత విస్తరించాలని అన్ని శాఖలు భవిష్యత్తులో ప్రజలతో సంబంధం ఉన్న ప్రతి విషయాన్ని వాట్సాప్ ద్వారా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇక వాయిస్ ఎన్బోల్డ్ సేవలను అభివృద్ధి చేయాలని సూచించారన్నారు. వివిధ అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకునే విధానం రావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం వివరాలను మీడియాకు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇక మార్చి నాటికి అన్ని శాఖలు ఈ ఆఫీసుకు అనుసంధానం. ఇక ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్ని శాఖలో వాటి అనుబంధ విభాగాలన్నీ మార్చి నెలాఖరుకు ఈ ఆఫీసుకు అనుసంధానం కావాలి. ఆర్థిక శాఖకు సంబంధించినవి తప్ప వేరే దస్తాలేవీ పెండింగుల్లో ఉండకూడదు. ఆర్థిక శాఖలతో ముడిపడిన దస్త్రాలను సీఎస్ దృష్టికి తీసుకువెళ్లి వాటిని త్వరగా పరిష్కరించాలి. ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు అని మంత్రి తెలిపారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 6 నెలల్లో ఐగాట్ కర్మయోగితో శిక్షణ. ఇక రాష్ట్రంలోనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ 6 నెలల్లో డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫారం ఐగాట్ కర్మయోగి ద్వారా శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కర్మయోగి ఇన్స్టిట్యూట్తో ఇప్పటికే అవగాహన కుదుర్చుకున్నామని, ఆ సంస్థ ఆన్లైన్, ఆఫ్లైన్లో శిక్షణ ఇస్తుందని తెలిపారు. మనం ఇప్పటికే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశాము. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వ అధికారులకు ఆధునిక పరిపాలనా విధానాల్లో నైపుణ్యం, శిక్షణ అవసరం. కర్మయోగి సంస్థ ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తుంది అని సీఎం పేర్కొన్నారు.